యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని గురించి అనేకులకు పరిచయం చేయండి. మీరు కూడా ప్రతిరోజు తప్పక చూడండి. మహా ఉంటే ఒక 7 నిమిషాల నుండి 10 నిమిషాల లోపల ఉంటుంది. కాబట్టి ఒక 10 నిమిషాల్లో దేవుని యొక్క అద్భుతమైన సందేశం విని మీరు బలపరచబడగలుగుతారనేది నా ఆలోచన, నా ప్రార్థన. సో ఈ కార్యక్రమాన్ని అనేకులకు మీరు పరిచయం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. నేను ఈరోజు ఒక ప్రవచన వాక్యం మీకు చెప్తున్నాను. లేని వాటిని ఉన్నట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు ఉన్న వాటిని ఏదైతే ఉందో అడ్డుగా, అభ్యంతరకరంగా, శోధన కింద ఉందో, లేకపోతే అసమాధానం తెచ్చే కార్యక్రమాలు ఏదైతే ఉందో, మిమ్మల్ని బలహీనపరిచే కార్యాలు ఏదైతే ఉందో, మీరు విడిచిపెట్టలేని కార్యాలు ఏదైతే ఉందో, వాటిని దేవుడు వేరుతో పీకి పడవేయబోతున్నాడు. మీకు క్షేమం కలగబోతున్నాయి. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి దీవించి బలపరచబోతున్నానని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అనేక మార్లు దేవుడు మన సక్రియల చేత మన విశ్వాసాన్ని దేవుడు గుర్తిస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుండి 40 వచనాల్లో మనం చూస్తున్నాం. మన సక్రియలు, మన పేరు చెప్పబడినా చెప్పబడకపోయినా మన సక్రియలు మనల గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఈ క్రమంలో పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది స్త్రీల యొక్క పేర్లు మెన్షన్ చేయకపోయినా వారు విశ్వాసము, వారి యొక్క విధేయత, వారిలో ఉన్న సహనాన్ని గురించి బైబిల్ ఎంతో గొప్పగా చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాంటెడ్గా వారి యొక్క క్రియలను, కార్యాలను రాసిపెట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిన్న నేను మాట్లాడినట్టుగా సారేబాత్ బీద విధవరాల యొక్క పేరు రాయబడకపోయినా ఆ ఊరి పేరు రాయబడింది, కానీ ఆమె పేరు రాయబడలేదు. మొదటి రాజుల గ్రంథం 17:7 నుండి 16 వచనంలో మనం చూస్తున్నాం. ఏలియాను, అలాగే ఏలియా కాలంలో ఉన్న ప్రవక్తలను, 100 మంది ప్రవక్తలను వ్యత్యాసమైన రీతిలో పోషిస్తే దేవుడు సారేబాతు బీద విధవరాల్ని ఎలాగ పోషించాడంటే, దేవుని బిడ్డలారా, విధేయతను, ఆమె ఒక విధేయత ఆమెను పోషించింది. హల్లెలూయా. ఆమె విధేయత చూపించడానికి ఎటువంటి అనుకూలత లేదు. అసలు వాస్తవానికి ప్రతికూలమే కనపడుతుంది. ఎలాగంటే ఆమె కోసం ఉంచుకుంది కొద్దిపాటు, ఆమె కోసం, ఆమె బిడ్డ కోసం కొద్దిపాటు లాస్ట్ మీల్ అనుకోండి, ఇంకా లాస్ట్ మీల్ అనమాట. ఇంకా అవి తినేసి ఇంకా రేపు ఎల్లుండిలో ఇంకా భోజనాలు దొరకదు, ఇంకా తర్వాత ఇంకా మరణమే, ఇంకా చనిపోవటమే. పోనీ పక్కింటి వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకుంటామంటే పక్కింటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఆహారం లేదు. అప్పటికే ఆకలి చావు స్టార్ట్ అయింది, ఎంతో మంది చచ్చిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, నా ఎలియాను దేవుడు ఆ సారేబాతు బీద విధవరాల దగ్గరికి నడిపిస్తున్నాడు. ఆమె తన కోసం ఉంచుకున్న నూనెను, ఆ పిండిని రొట్టి చేసి ఏలియా అడుగగా ఇస్తుంది. తనకు తానే ఇవ్వలేదండి. నేను ఏమైతే ఏంటి, నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు అనుకుంటా ఇవ్వలేదు. ఏలియా అడుగుతున్నాడు, అది ఇంపార్టెంట్. ఏలియా అడిగితే అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇచ్చింది. సొదాగా ఇవ్వలేదు, ఓన్ ఇన్స్పిరేషన్ కాదు. అంటే ఇది సొదాగా ఇచ్చి ఉంటే కనుక ప్రేరేపణ కింద, దేవుని ఆత్మ ప్రేరేపణ కింద వస్తాయి. కానీ ఇది ప్రేరేపణ బట్టి కాదు. ఇప్పుడు విధేయతను కనపరుచుకోవాలి. విధేయతను కనపరచాలంటే ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా వచ్చి, నా ప్రియమైన కుమారతి, నువ్వు నా ఎలియా ఎదుగో వస్తున్నాడు, నా ప్రవక్త వస్తున్నాడు కనుక నీ కోసం ఉంచుకున్న ఆ రొట్టిని, ఆ పిండిని నా దాసునికి ఇచ్చేయి అని చెప్పలేదు. ఏలియా చెప్తున్నాడు, ఇది నాకు కావాలంటున్నాడు. ఇప్పుడు లోబడాలంటే ఆమెకి ఏమి కలగాలి? నేను సేవకులకు ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు. దేవునామానికి స్తోత్రం. ఈ యొక్క విశ్వాసం ఆమెలోనికి రావాలి. దేవుని నామం పేరిట నేను సేవకులను చేర్చుకుంటే కనుక నేను దేవుని చేర్చుకున్నట్టు. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో అంత పెద్దగా వీటి గురించి రాయబడలేదు, కానీ మనకైతే యేసు ప్రభువే ఈ యొక్క సత్యాన్ని లోతుగా నేర్పించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం.
మత్తయి సువార్తలో మీరు చదివితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 40 నుండి 42 వచనాలు చదివితే, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటున్నాడు అంటున్నాడు. ప్రవక్తను చేర్చుకున్నాడు ప్రవక్త ఫలాన్ని నిశ్చయముగా పొందుతాడు అంటున్నాడు. శిష్యుల్ని నా నామాన్ని బట్టి, శిష్యులైన వారిలో అల్పులో ఎవరైతే ఉన్నారో వారిని నామాన్ని బట్టి చేర్చుకుంటే మీరు నిజముగా దాని ఒక ఫలితాన్ని పొందుతారని ప్రభు చెప్తున్నాడు. ఈవెన్ ఒక గ్లాస్ నీళ్ళు కూడా బహుమానం ఉంది అన్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే ఈమె మొదటిగా ఏలియాలో ఎవరిని చూసిందంటే ఆయన పిలిచిన దేవుని చూసింది. ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఆత్మీయ నేత్రాలు ఉంటేనే మనము మనుషుల్లో ఉన్న ఆత్మను మనం గ్రహించగలుగుతాం. ఇప్పుడు ఏలియాను కాదు, ఏలియాను పిలిచిన దేవుణ్ణి ఏలియాలో చూచింది. రెండవదిగా మనం చూస్తే, ఏలియాకు లోబడితే నేను దేవునికి లోబడినట్టుగా ఆమె భావించదు. కాబట్టి ఆ క్లిష్ట పరిస్థితిలో లాస్ట్ మీల్, ఇంకా తర్వాత కొంచెం కూడా ఉండదు, ఇంకా లాస్ట్ మీల్ని ఇవ్వటానికి ముందుకు వచ్చింది. లాస్ట్ భోజనాన్ని ఇవ్వటానికి ముందుకు వచ్చింది. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు విధేయత చూపించాలి. దేవుని మాటకు లోబడితే దేవునికి లోబడినట్టు. ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నాడు. అందుకొరకే ద్వితీయోపదేశకాండం 28:1 ఏమని రాయబడి ఉందంటే, భూమిలో ఉన్న వాళ్ళందరికంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎప్పుడు తెలుసా? నువ్వు విధేయత చూపించినప్పుడు. ఈరోజు మీరు దేవుని యందు విధేయత గలవారుగా ఉండాలి. దేవుని మాటకు లోబడాలి. తర్వాత కౌన్సిలర్కు లోబడాలి. బైబిల్ రాయబడి ఆలోచన వలన కార్యం స్థిరపరచబడతాయి. ఆలోచనకర్తలు లేని చోట ప్రజలు నశించిపోతారని రాయబడి ఉంది. కాబట్టి కొన్నిసార్లు దేవుడు పెద్దల ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు. కాబట్టి అందుకొరకే సేవకులకు లోబట్టి ఎంత ప్రాముఖ్యం అంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, నీ పైన ఉన్న నాయకులు లెక్కప్ప చెప్పవారి వలె ఆత్మలను గాయించున్నారు కనుక వాళ్ళ మాట విని వాళ్ళకు లోబడితే, మీరు ఎవరికి లోబడుతున్నట్టు? దేవుడికి లోబడినట్టు. లోబడకపోతే నిష్ప్రయోజనం. మీరు ఎంత పెద్ద కార్యం, ఏ దేవుని నామం పేరిట కూడా నువ్వు చేసినా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. సేవకులకు లోబడాల్సిన ప్రాముఖ్యత గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే సేవకులకు లోబడితే దేవునికి లోబడినట్టు అన్నమాట. అయితే ఇలాగా సగసగం లోబడటం కూడా దేవుని సన్నిధిలో లోబడలేనట్టే. ఒక విషయంలో లోబడి ఇంకొక విషయంలో లోబడకపోతే కనుక అవి కూడా సంపూర్ణంగా దేవుడికి లోబడలేనట్టే. కాబట్టి మనం విధేయత గల వారుగా ఉండాలి. ఈ విధేయత ఊరుకునే రాదు. మనం అంత ఈజీగా దేవునికి లోబడలేము. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనంలో, నా ఆత్మను మీ అందించి నా కట్టడలు అనుసరించే వారుగా మిమ్మల్ని చేస్తానంటున్నాడు. కాబట్టి దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడే దేవునికి లోబడగలుగుతాం. సో విధేయత నేర్చుకోండి. శ్రమల ద్వారా, అందుకొరకే శ్రమలు వస్తాయి. నాకు ఎందుకు శ్రమలు వస్తుంది పాస్టర్ గారు, నేను ఇంత మంచిగా బ్రతుకుతున్నాను కదా అని అనవచ్చు. ప్రభు అంట శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడంట. అలాగే మనకు వచ్చే శ్రమలు మనకు దేవునికి లోబడటానికి నేర్పిస్తాయి. ఈ మాటను దేవుడు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగమని అడుగుతున్నాను తండ్రి. నీ ప్రసన్నముతో నింపమని అడుగుతున్నాను, నీ వెలుగుతో నింపమని అడుగుతున్నాను. దేవునకు కొలతలేని అభిషేకం ఇప్పుడే తాకనగాక. విధేయత గలవారుగా చేయండి. ఇప్పుడే అభిషేకించండి ప్రభా. దేవుని మహిమ, దేవుని సన్నిధి ఇప్పుడే తాకాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే దీవించి బలపరచమని, అయ్యా విధేయత గలవారుగా చేయమని, అన్ని విషయాల్లో లోబడటకు సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 34:10. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.